హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఈ మూడుకి సంబంధించి మనకి నోటిఫికేషన్ రాబోతుంది. ఖాళీలన్నీ గుర్తించడం జరిగింది. సో ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక ఎగ్జామ్స్ కూడా త్వరగానే కండక్ట్ చేస్తారు. సో మీరు ఒక 1.5 నెలలోనే కండక్ట్ చేయొచ్చు. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఎవరైనా ఈ యొక్క జాబ్స్ ఈ మూడు కొట్టాలనుకుంటే. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఏంటంటే మీరు డిగ్రీ చేసి ఉండాలి, బాటనీలో కానీ అగ్రికల్చర్లో కానీ వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళు మాత్రమే ఒక మూడే ఇచ్చున్నారు. వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మూడిటికి ఏజ్ 30 years మాత్రమే, మ్యాక్సిమం 30 years అనమాట. 30 సంవత్సరాల లోపల వాళ్ళే, మ్యాక్సిమం 30 వాళ్ళే ఈ యొక్క ఎగ్జామ్స్కి అప్లై చేస్తారనమాట. నెక్స్ట్ శాలరీస్ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 25,000 చేంజ్ నుంచి కంటిన్యూ అవుతుంది స్టార్టింగ్ నుంచి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితే 31,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కొంచెం పై పోస్ట్, ఎందుకంటే డిగ్రీ పోస్ట్ కాబట్టి. నెక్స్ట్ ఏం సార్ వీళ్ళ వర్క్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే చూస్తే, ఇప్పుడు మనకి పోలీస్ ఎలాగో మన దగ్గర ఎస్ఐ వాళ్ళు ఎలాగో అక్కడ ఒక ఫారెస్ట్లో మీకు ఒక ఏరియా ఇచ్చేస్తారు. అక్కడ మీరు అన్నీ చూసుకుంటూ ఉండాలి. అక్కడ ఏమన్నా ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నా, లేదా ఏదైనా స్పీసీస్ ఇబ్బంది జరుగుతున్నా, ఏమైనా ప్లాంట్స్ని ఎవరైనా దొంగలిస్తున్నా, ఏదైనా సరే మీకు ఇచ్చిన ప్రాంతంలో మీరు వాటిని సంరక్షించుకోవాలి. డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. 24/7 డ్యూటీ ఉంటుంది. ఎనీ టైం మీరు రెడీగా ఉండాలి. ప్రాపర్గా వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది మీరు మెయిన్. నెక్స్ట్ ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉండాలి. ఏమైనా స్పీసీస్ గురించి ఏమైనా అంతరించిపోతున్నాయి మీ ఏరియాలో ఉన్నాయంటే వాటి గురించి అవేర్నెస్ కల్పించాలి. సో ఇటువంటి పనే మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ లేడీస్ కూడా ఈజీగా ఈ జాబ్ని చేయొచ్చు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా లేడీస్. సో ఎగ్జామ్ కూడా అంత టఫ్ ఏమి ఉండదు. మీరు కానీ ప్రాపర్గా ఒక నెల డైలీ 10 hours చదివారంటే ఈజీగా అయిపోతుంది. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అన్నీ అర్థమైపోతాయి. నెక్స్ట్ చూడండి, ఇట్లాగా ఏమన్నా వచ్చినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, అంటే ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు మీరు దగ్గర ఉండాలి, అవన్నీ చూసుకుంటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, ప్రజలతో అవన్నీ చేస్తూ ఉండాలి. ఇవి మీ మెయిన్ డ్యూటీస్ అనమాట. నెక్స్ట్ ఎలా సార్ ప్రాసెస్ అంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి 75 క్వశ్చన్లు, 75 క్వశ్చన్లు, 150 మార్కులు ఉంటుంది. మెయిన్స్ అయితే 100, 200 మార్కులకు ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండు క్వాలిఫై అయ్యాక మనకి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. 25 కిలోమీటర్లు మనం 4 గంటలు నడవాలి బాయ్స్ అయితే. గర్ల్స్ అయితే 16 కిలోమీటర్లు 4 గంటలు నడవాలి. అప్పుడు మొత్తానికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మీరు రిక్రూట్ అయిపోవచ్చు అనమాట. కొంచెం మీరు ఫోకస్డ్గా చేస్తే అయిపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే 150 మార్కులు, పోయినసారి 60 మార్కులు కూడా క్వాలిఫై లేదు ప్రిలిమ్స్ అయితే. ప్రిలిమ్స్ ఫస్ట్ క్వాలిఫై అయిపోతే మెయిన్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ కొంచెం డెప్త్ ఉంటుంది అనమాట. ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటున్నారు కదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో వాటి కోసమే నేను ఉన్నా కదా. చూడండి, పార్ట్ ఏ 75 మార్కులు ఉంటుంది. ఇది కొంచెం వ్యాస్ట్ సిలబస్ అనమాట. అంటే జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, హిస్టరీ ఉంటుంది, నెక్స్ట్ మనకి ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. వీటి కోసం మనం స్పెసిఫిక్ నోట్స్ అనేది, ఒక బుక్ అనేది తయారు చేస్తున్నాను నేను. సో అది లాంచ్ అయ్యాక నేను చెప్తాను మీకు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీరు ఓన్గా చదువుకునే బుక్స్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ క్లాస్ 11th NCERT మీరు చదవాలి, జాగ్రఫీ సంబంధించి. ఇది చదివితే మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది, మన ఇండియన్ జాగ్రఫీ ఏముంది ఏంటి అని చెప్పి కంప్లీట్ ఐడియా. బట్ ఇప్పుడు చాలామంది బిగినర్స్, సార్ ఈ బుక్స్ అన్నీ అంటే మేము ఎప్పట్లో కంప్లీట్ చేసుకోవాలంటారు ఏంటంటారు. సో దానికోసం నేను స్పెసిఫిక్గా నోట్స్ ఒక బుక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ బుక్ చదువుకున్న మీరు ఈజీ క్వాలిఫై అయిపోవచ్చు. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, ఇది ఫస్ట్ ఆ బుక్ చదవాలి మీరు, ఇండియన్ జాగ్రఫీ. తర్వాత ఇది కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే చదవాలి, దీంట్లో అన్నీ చదవాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, అవి చదివితే మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. తర్వాత మనకి ఏపీ జాగ్రఫీ ఉంటుంది. ఏపీ జాగ్రఫీ అయితే రమణ్ రాజు సార్ బుక్ బాగుంటుంది. సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వాటి ఆ లెవెల్లో ఉంటుంది. మీరు మనకి ఎగ్జామ్స్కి ఎంతవరకు ఉపయోగం అంతవరకే చదవాలండి. సో మీరు ఒక బుక్ చూసుకున్నట్లయితే 100 పేజీలు ఉంటుంది, అది ఈ టైంలో కంప్లీట్ చేయలేరు. బట్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ సోర్సెస్. నేను పార్ట్ ఏకి సంబంధించి ఒక బుక్ తీసుకొస్తాను ఒక 10 daysలో. ఆ ఒక్క బుక్ చదువుకున్న మీరు ఈజీగా 60 మార్కుల దాకా స్కోర్ చేయొచ్చు, 75 మార్కులకి, ఓకేనా. నెక్స్ట్ పాలిటీకి లక్ష్మీకాంత్, ఇది చాలా పేజీలు ఉంటుంది. బట్ ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలి, అది నేను చెప్తాను. బట్ ఎవరైతే బుక్స్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను బుక్స్ మాత్రమే చెప్తున్నాను. సో పాలిటీ అయితే ఇండియన్ పాలిటీ మొత్తం ఈ బుక్లో ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం లేదండి, ఓకేనా. నెక్స్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాపర్గా చదవాలి అన్నీ ఇప్పటి నుంచి. నెక్స్ట్ ఎకానమీకి రమేష్ సింగ్ బాగుంటుంది. బట్ ఇది యూపీఎస్సీ బుక్స్ కాబట్టి మనకి ఈ యొక్క లెవెల్లో ఏం చదవాలనేది మీకు తెలియాలి ఐడియా, ఓకేనా, ప్రాపర్గా.
చూడండి, ఏపీకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇవన్నీ. ఇండియన్ ఎకానమీకి రమేష్ సింగ్ బుక్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒక 10 డేస్లో మీకు బుక్ రెడీ చేసేస్తాను. పేపర్ ఏ 75 మార్కులకి. అదొక్కటి మీరు కానీ చదువుకున్నారంటే ఈజీగా బాగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి మనకి బుక్ కావాలి కాబట్టి శంకర ఏఎస్ బెస్ట్ బుక్. అంటే బేసిక్స్ కూడా అడుగుతున్న క్వశ్చన్స్ చూస్తే ప్రీవియస్ ఇయర్స్. సో ఆ బేసిక్స్ కూడా మీరు పర్ఫెక్ట్ ఉండాలంటే శంకర ఏఎస్ అనమాట. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకటే సిలబస్ ఉంటుందండి. సో ఒకసారి పరంగా ప్రిపేర్ అయ్యారంటే మీరు ఈజీగా 2 క్లియర్ చేసేయచ్చు. హాఫ్ ఆఫ్ ద మార్క్స్ కూడా రావాలే మీకు. 150కి 60 ఉన్నాయి పోయినసారి. సో ఈసారి కాంపిటీషన్ చెప్పలేం, బట్ మనం 100 మార్కుల పైన స్కోర్ చేసుకుందాం. ఇబ్బంది ఏమని చెప్పండి. ప్రాపర్గా చదువుకుని 100 మార్క్స్ పైన వస్తాయి మనకి. ఓకేనా? సో ఇది ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్. ఇది నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, తర్వాత మనకి సైన్స్ ఉంది. పార్ట్ బిలో 75 మార్కులు సైన్స్ ఉంది. ఆ సైన్స్లో మనకి బయాలజీ చాలా ఉంటుంది, అలాగే కొంచెం ఫిజిక్స్ ఉంటుంది. అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో దానికంటూ క్లాస్ 10th ఎన్సీఆర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అనమాట. క్లాస్ 10th ఎన్సీఆర్టీ చూడండి. ఈ బుక్ చదువుకుంటే మీకు పర్ఫెక్ట్ ఐడియా వచ్చేసి నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ కూడా తక్కువ సిలబస్ పోయినసారితో పోలిస్తే. సో ఆ మ్యాథ్స్కి సంబంధించి సెపరేట్ బుక్ ఉంటుంది. అది మీరు ప్రిపేర్ అయ్యారంటే ఇక మీకు సిలబస్ ఓవరాల్ కవర్ అయిపోతుంది. కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, దాని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఒక లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని థీమ్స్, కొన్ని డేస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ నేను నా నోట్స్లో ప్రొవైడ్ చేస్తాను నా బుక్లో. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా సంబంధించింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.